జాగ్రత్త చేసినావు రా, నువ్వు బతుకొచ్చినోడు వాడు బతుకొచ్చినోడు. కానీ చేసిన ఇంటికి వస్తే ఇన్ని నీళ్ళు ఇచ్చిన అన్నం పెట్టినా కానీ ఆడని తెలవలేదు. ఆడని తెలవలేదు. నేను 10 రోజులు గనేడు రాయి కట్టి ఇదే పరీక్షలు రాయి పగ తిన్నారు పరీక్ష చిల్లర రాయి కట్టి వేస్తే 10 రోజులకు గనేడు రాయి గుంజుకొని వచ్చింది నా బిడ్డ. మళ్ళీ గడ్డకు వచ్చిందని కూడా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ నీళ్ళనే ఇడిచిండు ఆ కొడుకు. పోలీసు వాళ్ళు వీళ్ళే ఇట్లనే వేరే వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తేనే దొరికిండాడు అన్నిటిసా పెట్టేసిరు. అంటే నాకు బలం లేదు. ఏమనంటే పిల్ల కొంచెం 10th, ఆ పిల్ల కూడా 10th క్లాస్ పిల్లనే. నా పిల్ల నా వెనక ఇవ్వలేదు. నా తమ్ముడు చచ్చిపోయాడు, నా మరదలు వెళ్ళిపోయింది. మేము చేతగాని వాళ్ళం ఏం చేస్తాం అప్పుడు? పిల్లకి భయం లేదు, పిల్లకి భయం లేదని అంటామైనా. పిల్లగాళ్ళకి కూడా ఉండాలి కదా. ధర్మత కాదు బిడ్డ. ఆడిదైనా మొగోడిదైనా ఇలాంటి పని చేసినట్టు తీసి పడేయాలి భూమి మీద. మేము నాలేదు అయినా కూరగాయల కోసం పోతాం కానీ ఈ పొరడని మాకు తెలియదు అని ఇప్పటిదాకా కూడా చూడలేము. అడు రెంటోడా కిరాయోడా ఎవడా అనేది కిరాయికి ఇస్తాం బిడ్డ. కిరాయికి ఇచ్చినాడు పిల్లలు మంచోళ్ళు అని అనుకుంటాం కానీ ఇప్పుడు ఎవరైనా కిరాయికి ఇస్తారా? కిరాయికి ఇస్తారా? ఇంకో నాకు ఇట్లకి రానిస్తారా? ఎక్కడోడాడు బతకనీకి వచ్చినావు. ఇప్పుడు తల్లిదండ్రికి కూడా ఉంటుంది. తల్లిదండ్రి 1-2 కనబడ్డప్పుడు తీసుకుపోయి హాస్టల్ వాడేను ఉంటాయి అన్న మొదలను ఉంటేవు నువ్వు. కానీ చిన్న పిల్లను నువ్వు పానం తీసినవురా. భగవంతుడు జరసేపటికి కళ్ళు మూసుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకుంటాను, మనం కళ్ళు మూయలేం కదా. ఇంత పెద్ద రచ్చ చేస్తుందంటే అది పుట్టిన గడియ మంచిది కాబట్టి, చెడ్డది కాబట్టి ఉంచొద్దు. పోరడైతే ఎవడైతే పీకి పారేయాలి, పాడేయాలి బిడ్డ. రేపు నేను రోడ్డు మీద నన్ను కూడా వీకేస్తుండొచ్చు నువ్వేమన్నాను కానీ నొస్తుంది కడుపు. 8 ఏళ్ళు అవుతుంది మర్చిపోలేక ఈ గతికి వచ్చినాం మేము. విన్నావా? ఏమన్నా న్యాయం చేస్తామంటారు 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తామంటే చచ్చిపోయినాక పైసలు తీసుకుంటాం బిడ్డ. మన పిల్ల పోయినాక పైసా తీసుకుంటే అది దొంగ కాదు, లచ్చుకోరు అయితే నేను తీసుకోను. జరిగింది బిడ్డ. ఎవ్వరు రాలేరు. మేమే పోయినాం మా ఇంటి వాళ్ళం కానీ ఎక్కడ రాలేదు. రోడ్డుకున్నది పిల్ల కానీ పిల్లనే అన్నారు కానీ ఇటువంటి వాళ్ళను మీరు ఏం చేస్తారో అని తీసే. చిన్న పెద్ద ఏం లేదు. తప్పు చేసినప్పుడు తప్పే. తప్పు అన్నప్పుడు అది తప్పే. పెంపక కారణం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మంచిగా ఉండమని చెప్తారు కానీ ఇట్లా చేయమని చెప్తారు బిడ్డ. చెప్పరు కదా. ఏ తల్లిదండ్రులు అయితే చెడ్డోడని. ఇప్పుడు మన అమ్మ కూడా మిమ్మల్ని ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగినామంటే నీ తల్లిదండ్రులు ఆశీర్వాదం. కానీ వాని సైకోనా ఏందా ఇంకా పూర్తిగా డీటెయిల్ తెలుస్తలేదు బిడ్డ. అన్ని ఇక్కడ కాననే వాడనవాడు. ఇంకోళ్ళకి బుద్ధి రావాలి, ఇంకొకళ్ళకి బుద్ధి రావాలి బిడ్డ. మర్చిపోయినా అది వస్తే ఏడుస్తున్నా. చేయొద్దు మనిషి వాడు ఉన్నాడు గింత ఎట్లా చేసిండో నా పిల్లను. ఏం చేస్తా అయ్యా? గనేడు రాయి 25 కేజీల రాయిని కట్టి పగతన వరకు చెల్లర వేస్తే రాయిని గుంజుకొని వచ్చింది నా బిడ్డే. మళ్ళీ వస్తే మళ్ళీ పోయి మళ్ళీ వేసిండట. మళ్ళీ వాన వస్తేనే పోలీసు వాళ్ళు చెప్తున్నా ముఖం కూడా చూడకూడా చేసిండ. బాడుకో చేపలు తిన్నాయి కోసి పారేయాలి. ఉంచనే వద్దు. నీకు నమస్తే నాయన. ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు 5 రోజుల సందే ఈ కేసును బాగా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళకు ముఖ్యంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మేము అసలు ఊహించలేదు ఒక చిన్న పిల్లోడు ఇంత హత్య చేస్తాడా, ఇన్ని కత్తిపోట్లు కొడతా అని చెప్పేసి మేము అసలు ఊహించుకోలేదు. ఏమో వేరే వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళకు తల్లిదండ్రులకు వాళ్ళ గొడవలు ఉన్న వల్ల ఇంత హత్యలు అయినాయేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఒక చిన్న పిల్లోడు ఇంత అగత్యానికి పాల్పడతారని చెప్పేసి మేము అసలు మాకు ఆలోచన రాలేదండి. కానీ అట్లాంటి పిల్లలు మాత్రము బాగా యూట్యూబ్ చూసి టీవీలు చూసి బాగా పాడైపోయినారు. అట్లాంటి దానికి ఆ పిల్లలు కొంచెం దూరం పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి. పిల్లలకు మాత్రం శిక్షించాలి. చిన్నపిల్లలు పెద్దోళ్ళకన్నా అంత ఐడియా లేవండి. చిన్నపిల్లలకు బాగా ఐడియాలు. అసలు పిల్లలు ఈ కాలంలో పిల్లలక లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దోళ్ళని అయ్యో ఏంది ఇది తప్పు ఇది చెడు అని చెప్పేసి అర్థమవుతుంది. కానీ చిన్నపిల్లలు మాత్రం ఇది తప్పు వాళ్ళకి ఏది మైండ్కి వస్తే అదే చేసేస్తున్నారు. అంతే వాళ్ళకు తిరిగింది చేసేస్తున్నారు అంతే. అట్లాంటి పిల్లలు మాత్రం చాలా కఠినంగా శిక్షించాలి. ఇక్కడ సర్కిల్ వెనక సైడ్ రెంట్కుంటాడని ఆ పిల్లోడు 10th క్లాసు గమనించాను. కానీ కాకపోతే ఆ పిల్లోడు అని చెప్పేసి తెలియదు. గమనించాను, చూశాను. ఆ పిల్లోడు అని తెలియదు. ఆ అబ్బాయి విషయంలో అయితే ఆ అబ్బాయికి నడి రోడ్ల కిరోషన్ పోసేసి, ఎందుకంటే ఒక అబ్బాయి చేస్తే 10 మంది అబ్బాయిలు నేర్చుకుంటారు ఇవాళ రేపు. అట్లా అయిపోయింది పిల్లలు. ఒక పిల్లడు తప్పు చేసి అనుకో వాడే తప్పు చేసాడు మాకేం కాదు కదా అని చెప్పేసి ఒక పిల్లని
పిల్లోని చూసి 10 మంది పిల్లలు చెడిపోతారు. అట్లా కాకుండా ఈ పిల్లోనికి తగిన గుణపాఠం రావాలి. ఈ పిల్లోని చూసిన శిక్ష వేరే పిల్లలకి అసలు అట్లా చెయ్యని కూడా భయపడాలి. ఎందుకంటే ఆ పిల్లోడు అంత 24 కత్తిపోట్లు ఓడిచి ఆ పిల్లని హత్య చేసిందంటే ఇదైతే చాలా అసలు ఘోరం. ఇదైతే చాలా ఇది ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలపైన ఇటువంటి మొత్తం పెరిగిపోయాయి. అంటే సొసైటీకి ఒకటే చెప్తున్నానండి. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలకి 10th క్లాస్ లోపల పిల్లలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు కానీ అవి కానీ ఇవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు కొంచెం పిల్లలకి కేర్ గా చూసుకోవాలి. ఆ బిడ్డలు నా కొడుకు ఎలా బతుకుతున్నాడు ఏంటి అని చెప్పేసి కొంచెం తల్లిదండ్రులు గిట్ట ఆ పిల్లలు ఒక కంటతో కనిపెడుతుండాలి. లేకపోతే కనిపెట్టకుండా ఉంటే ఇట్లాంటి నేరాలకు పాల్పడుతుంటారు.